పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అన్నటువంటిది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి కాదు, రాయలసీమకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అట్లాగే టోటల్గా అసలు తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కసి ఉంది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారు. అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, వరుస ఎదురు దెబ్బలు తెలుగుదేశం పార్టీ జీవితంలో మొట్టమొదటిసారి జరిగింది అక్కడ పెద్దిరెడ్డి రాజకీయం చేయడం వల్ల. కాబట్టి ఆ పెద్దిరెడ్డిని ఎలాగైనా దెబ్బతీసి, పెద్దిరెడ్డి కొడుకుని దెబ్బతీసి కక్ష తీర్చుకోవడం ద్వారా అంటే ప్రతీకారం చేయాలన్నట్టు వాళ్ళ ప్రయత్నం. అందులో భాగంగా పెట్టినటువంటి కేసుల్లో అంటే పోలీస్ స్టేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటే హైకోర్టు తాజాగా మినహాయింపు ఇచ్చింది. పార్లమెంట్ సెషన్స్ అన్నది ఓ రకంగా మినహాయింపు ఇవ్వడానికి కారణమైంది ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ నెల 29 వరకు పొంగనూరు పట్టణ పోలీసులు దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపిస్తూ వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. గతంలో విధించిన షరతులను సడలించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. పొంగనూరు పట్టణ పోలీసులు తన మీద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో విధించిన షరతులను సడలించాలని కోర్టు మిథున్ రెడ్డి వేసిన పిటిషన్ మీద గురువారం హైకోర్టు విచారణ జరిపింది.